సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ఎస్ఎం తెలుగు స్ఫూర్తి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, ఆ లాస్ట్ డేట్ వివరాలు ఏంటి, ఫీజు వివరాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఇలా smteluguspurti.com, ఈ ఎస్ఎం తెలుగు స్ఫూర్తి అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం లేదని గూగుల్లో ఇట సంప్రదించి సెర్చ్ చేసినారంటే ఎస్ఎం తెలుగు స్ఫూర్తికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లోగోని మీరు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్ smteluguspurti.com అనేది చూసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా. సో వీటిపైన క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ ఎస్ఎం తెలుగు స్ఫూర్తి జాబ్స్ పైన మీరు సో ఇలా ఎక్కడ క్లిక్ చేసినా ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లోకి రావాలి. కాబట్టి డైరెక్టే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వీటిపైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క లేటెస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే వివిధ జిల్లాలలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని నోటిఫికేషన్స్ వివరాలు కూడా రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారో అలా విధంగా ఈ యొక్క వెబ్సైట్ని కూడా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సింపుల్గా మీ యొక్క ఈమెయిల్కి అనేది ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అందులోనే ప్రతి వివరాలు అనేది మీరు చాలా చక్కగా చూసుకోవచ్చు. సో ఇది మీకు చాలా అడ్వాంటేజ్. దీన్ని పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలకి మనం వచ్చినట్లయితే ఇలా కిందికి మూవ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వచ్చేసి ఏపీఎస్సి సంబంధించి మనం నోటిఫికేషన్ చూస్తున్నాము. సో లెక్చరర్ పోస్టులు వచ్చేసి మనకి 99 పోస్టులకు గాను ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరులో వచ్చేసి మనకి సిటీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, స్టోర్ కీపర్ ఇతర సంబంధిత 94 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక 10th క్లాస్ డిప్లొమా, ఇంటర్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. ఇలా మీరు ప్రతిదీ స్పష్టంగా చాలా చూసుకోవచ్చు. కడపలో వచ్చినాయి, నేషనల్ హెల్త్ మిషన్లో, ఈస్ట్ గోదావరిలో కూడా వచ్చేసాయి. కాబట్టి వాటికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మీరు మూవ్ చేసుకున్నారంటే ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తుంది. అలాగే మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మీరు చాలా ఈజీగా మీరు గుర్తుపట్టడం వచ్చు. చూడండి, ఇక్కడ ప్రతిదీ మీకు లాస్ట్ డేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రొసీడ్ అయితే ఫాలో అయినారంటే వీటిని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అలెక్ట్ చేసుకొని మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి చాలా మనకి 21st రావడం జరిగింది కదా, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్. సో తప్పనిసరిగా మీరు ఈ గ్రూప్ 2 ఆన్లైన్ గ్రూప్ 2 అప్లై ఆన్లైన్ ఉంది కదా, వీటిపైన మీరు క్లిక్ చేసినట్లయితే కూడా డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. సో నేను క్లిక్ చేశాను. ఇలా వచ్చిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా చాలా మెల్లిగా ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అని రావడం జరుగుతుంది. సో వీటిని గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పనిసరిగా చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చూడండి, 2023 అప్లై ఆన్లైన్ 897 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకి ఆగస్టు 30న రావడం జరిగింది నోటిఫికేషన్. కానీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి 8 డిసెంబర్న అప్డేట్ అవ్వడం జరిగింది. సో మనకి అప్లికేషన్ డీటెయిల్స్ వాటి వివరాలను చూసినట్లయితే అప్లికేషన్ స్టార్ట్ అనేది 21st డిసెంబర్ నుంచి, అంటే 21వ తారీఖు నుంచి డిసెంబర్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ 2 రోజులలో కొద్దిగా ఇబ్బంది పెట్టిండొచ్చు, కానీ ఎలాగైనా మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అలాగే ఏజ్ లిమిటెడ్, క్వాలిఫికేషన్స్ ఎంత ఏమని చూసుకోవచ్చు. అలాగే వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఏ కేటగిరీకి, అదే ఏ పోస్ట్కి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మరి దేనికైతే మనకి సూటబుల్ అవుతుంది, ఏది బెటర్ అనేది చాలా స్పష్టంగా మీరు వాటి వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నెట్ సెంటర్లో అయితే మనం సైట్ని ఓపెన్ చేసినా కూడా మీకు చాలా సింపుల్గా వాళ్ళు ఇట్లా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి అప్లై చేస్తూ ఉంటారు. అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అలాగే వాటికి సంబంధించిన నోటీస్ మొదటిగా వచ్చిన వాటిని గురించి తెలుసుకోవాలంటే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి సిలబస్ వివరాలు అనేది చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. వీటిపైన క్లిక్ హియర్ ఉంది కదా, వీటిపైన క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే తెలుగు పైన క్లిక్ చేసినట్లయితే ఈ తెలుగు పైన నేను తెలుగులోకి తర్జుమా చేసి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి వెంటనే మీరు
వీటి మీద క్లిక్ చేసి తెలుగులో కూడా చాలా ఈజీగా సులభంగా వాటి సిలబస్ వివరాలు అనేది చూసుకోవచ్చు. ఏమేమి ప్రిపేర్ కావాలి, ఏమేమి చదువుకోవాలనే విషయాన్ని చాలా తెలుసుకోవచ్చు. ఇక ఏదైనా సంబంధించిన వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే కూడా ఈ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఉంది, వీటిలోకి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ వాట్సాప్ ఉన్నట్లయితే వాట్సాప్లో అనేక రకాల మంది ఫ్రెండ్స్ కానీ గ్రూప్స్ కానీ రకరకాల నోటిఫికేషన్స్, రకరకాల మెసేజ్లతో మీకు ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వాట్సాప్ ఛానళ్ళపై మీరు క్లిక్ చేసినట్లయితే, ఫాలో అయినట్లయితే ఈ ఛానల్లోనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వివరాలు అనేది ఇందులో పొందుపరచడం జరుగుతుంది. మీకు వీలైన సమయంలో, తీరికగా ఉన్న సమయంలో మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనేది చాలా సులభంగా చూసుకోవచ్చు. చాలా క్లియర్గా ఉంటుంది, మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ ఉండదు. సో ఇదండి. ఇక ఇలాంటి అప్డేట్ విషయాల కోసం తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే లేటెస్ట్ వివరాలు ఎక్కడ ఏంటనేది చాలా మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక మరిన్ని వచ్చేసి ఇక్కడ మీరు హోమ్ ఉంది చూడండి. ఈ హోమ్లోకి వెళ్ళినట్లయితే మీకు అన్ని రాష్ట్రాల ఉద్యోగ వివరాలు అనేది తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సో తప్పనిసరిగా ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అన్ని రాష్ట్రాల ఉద్యోగ వివరాలు అనేది మనం ఎలా చూసుకోవాలనేది వస్తుంది. సో ఇది హోమ్ అండి. హోమ్లోకి వెళ్ళినట్లయితే మీకు సో ఈ విధంగా వచ్చేస్తాయి. సో ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, అరుణాచల్ అస్సాం, ఇట్లా సేమ్ అన్ని రకాలుగా ఉంటాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అప్లై ఆన్లైన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇంకా ఏంటనేది మీకు తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇతర వాళ్ళకు కూడా షేర్ చేసి వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవుతారని కోరుకుంటూ మరిన్ని అప్డేట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.